ఫైనల్లీ అవర్ రోకో ఇస్ బ్యాక్. 2026 ఇండియా ఆడబోతున్న మొట్టమొదటి మ్యాచ్ చెప్పుకోవచ్చు. ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ ఫస్ట్ ఓడే. ఈ మ్యాచ్ అయితే వడోదర ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం లో అయితే జరగబోతుంది. ముందు ఈ గ్రౌండ్ స్టాట్స్ అయితే చూసుకుందాం, తర్వాత మ్యాచ్ గురించి అయితే మాట్లాడుకుందాం. మనం లాస్ట్ 10 ఓడే మ్యాచెస్ ఈ గ్రౌండ్ లో జరిగినాయి చూసుకుంటే, ఫస్ట్ బ్యాటింగ్ చేసిన వాళ్ళకి 60% వరకు విన్నింగ్ పర్సెంటేజ్ అవుతుంది. సెకండ్ బ్యాటింగ్ చేసిన వాళ్ళకు 40% విన్నింగ్ పర్సెంటేజ్ అవుతుంది. సో టాస్ వెళ్తే క్లియర్ గా ఫస్ట్ బ్యాటింగ్ చేసుకుంటే బాగుంటది. సో ఇక్కడ హైయెస్ట్ స్కోర్ అయితే 350 అవుతుంది ఓడేలో. లోయెస్ట్ డిఫెండ్ చేసిన స్కోర్ అయితే 315 ఉంది. సో మినిమం 320 ప్లస్ రన్స్ అయితే స్కోర్ చేయాలి ఇక్కడ విన్ కావాలంటే మాత్రం. యావరేజ్ స్కోర్ చూసుకుంటే 274 ఉంది. కొంచెం హై స్కోరింగ్ గ్రౌండ్ గానే చెప్పుకోవచ్చు అయితే. అండ్ ఇక్కడ పిచ్ గురించి చూసుకుంటే మాత్రం స్పిన్ ఫ్రెండ్లీ అయితే ఉంటది. ఇక్కడ బెస్ట్ ఫిగర్స్ అయితే ఒక స్పిన్నర్ కి వరుణ్ చక్రవర్తికి అయితే ఉన్నాయి. డొమెస్టిక్ మ్యాచ్ లో తమిళనాడు టీం ఆడుతున్నప్పుడు అయితే 5 వికెటాలు తీసిండు. కానీ మన బ్యాడ్ లక్ ఏంటంటే వరుణ్ చక్రవర్తి అయితే ఓడే స్క్వాడ్ లో లేడు. అతను లేకున్నా కానీ మంచి స్పిన్నర్స్ ఉన్నారని చెప్పొచ్చు. సో 3 స్పిన్నర్స్ తో వెళ్లే అవకాశం ఉంటది టీమిండియా అయితే. టీమిండియా ప్లేయింగ్ లెవెన్ చూసుకుంటే కెప్టెన్ శుభ్మన్ గిల్ అండ్ రోహిత్ శర్మ ఇద్దరు ఓపెనర్ ఉంటారు. నెంబర్స్ లో విరాట్ కోహ్లీ అయితే ఉంటాడు. రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ చూసుకుంటే నెంబర్ 1 అండ్ నెంబర్ 2 ప్లేస్ లో ఉన్నారు ఓడే ర్యాంకింగ్స్ లో. అండ్ ఇద్దరు కూడా డొమెస్టిక్ లో కూడా చాలా బాగా పర్ఫార్మెన్స్, ఇద్దరు కూడా సెంచరీ స్కోర్ చేసారు డొమెస్టిక్ లో ఆడుతున్నప్పుడు. చాలా మంచి ఫామ్ లో ఉన్నారు. అదే ఫామ్ అయితే కొనసాగించాలని కోరుకుంటారు ఇండియా ఫ్యాన్స్. ఇక్కడ శ్రేయస్ అయ్యర్ బ్యాక్ వచ్చిందని చెప్పొచ్చు. నెంబర్ 4 లో శ్రేయస్ అయ్యర్ అయితే ఆడతాడు. అండ్ నెంబర్ 5 లో కేఎల్ రాహుల్ వికెట్ కీపర్. నెంబర్ 6 లో రవీంద్ర జడేజా వస్తాడు అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ స్టేడియం అయితే గుజరాత్ లో ఉంది. గుజరాత్ అతనికి హోమ్ స్టేట్ చెప్పుకోవచ్చు. సో జడేజా కూడా బ్యాటింగ్ లో చాలా బాగా ఇంప్రూవ్ అయింది కాబట్టి మధ్యకాలంలో నెంబర్ 6 లో ఆడిపిస్తారు అనుకున్నా. నెంబర్ 7 లో వాషింగ్టన్ సుద్దర్ని ఆడిపిస్తే బాగుంటది. అతన్ని ఫ్లోటర్ గా యూజ్ చేయకుండా నెంబర్ 7 లో పంపిస్తే బాగుంటది అనుకున్నా. ఎందుకంటే ఆ సిరీస్ లో నెంబర్ 4 నెంబర్ 5 లో పంపించినా అంత ఎక్కువ క్లిక్ కాలే బ్యాటింగ్ లో. అండ్ నెంబర్ 8 లో ఇక్కడ 2 ఆప్షన్స్ ఉన్నాయి. సో 3 పేసర్స్ తో వెళ్తారా, లేకుంటే పిచ్ స్పిన్ ఫ్రెండ్లీ ఉంటది కాబట్టి ఒక పేసర్ తక్కువ కానీ నితీష్ కుమార్ రెడ్డి లాంటి ఆల్రౌండర్ కి ఛాన్స్ ఇస్తారు చూడాలి. ఎందుకంటే హార్దిక్ పాండే ఉంటే హార్దిక్ పాండే అయితే ప్లేయింగ్ లెవెన్ లోకి డైరెక్ట్ గా వచ్చేవాడు. హార్దిక్ పాండ్యాకి అయితే ఓడేలో రెస్ట్ ఇచ్చిలు ముందు T20 వరల్డ్ కప్ ఉంది కాబట్టి. సో నితీష్ కుమార్ రెడ్డిని ఏమైనా తీసుకొస్తే బాగుంటదని ఒక ఆప్షన్ అయితే ఉంది. ఎందుకంటే ప్రాపర్ 5 బౌలర్స్ అయితే ఉంటారు కాబట్టి మీకు. అండ్ నెంబర్ 9 లో కుల్దీప్ యాదవ్, నెంబర్ 10 లో హర్షదీప్ సింగ్, నెంబర్ 11 లో మొహమ్మద్ సిరాజ్. సో లీడర్ ఆఫ్ ది పేస్ అటాక్ ఉంటాడు మొహమ్మద్ సిరాజ్ అయితే. సో ఇది ఇండియా ప్లేయింగ్ లెవెన్ అనుకుంటున్నా. ఇక న్యూజిలాండ్ స్క్వాడ్ గురించి చూసుకుంటే వాళ్ళ స్క్వాడ్ అయితే మీరు స్క్రీన్ మీద చూసుకోవచ్చు. వాళ్ళ కూడా డెవెన్ కాన్వే, హ్యారీ మిచెల్, గ్లెన్ ఫిలిప్స్, మైకెల్ బ్రేస్వెల్, విలియంగ్ లాంటి మంచి మంచి బ్యాటర్స్ అయితే ఉన్నారు. మైకెల్ బ్రేస్వెల్ గురించి తెలిసింది ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ సిరీస్ ఇండియాలో జరిగినప్పుడు అయితే సెంచరీ కూడా స్కోర్ చేసిండు ఒక మ్యాచ్ లో. న్యూజిలాండ్ ఓడే స్క్వాడ్ లో చూసుకుంటే చాలా వరకు న్యూ బౌలర్స్ అయితే కనిపిస్తున్నారు. నోటబుల్ బౌలర్స్ లో మైకెల్ బ్రేస్వెల్ అండ్ కైల్ జెమ్సన్ లాంటి కొంతమంది బౌలర్స్ మాత్రమే ఉన్నారు. చాలా మంది అయితే ఇండియాలో ఆడడం ఫస్ట్ టైం అనుకుంటున్నా బౌలర్స్ కి అయితే. సో ఫర్ మీ అయితే చాలా వరకు కొత్త నేమ్స్ అయితే చూసిన నేను ఈ టీమ్ లో. సో బౌలింగ్ లో పెద్ద ప్రాబ్లమ్స్ అయితే ఉండవు అనుకుంటున్నా ఓడే స్క్వాడ్ లో వేసుకుంటే టీమిండియాకి. సో మ్యాచ్ లో ఎవరు విన్ అవుతారు అనుకున్నారు కింద కామెంట్ చేయండి. అలాగే నెక్స్ట్ వచ్చే క్రికెట్ అండ్ IPL వీడియోస్ కోసం మన పేజ్ అయితే తప్పకుండా ఫాలో అయిపోండి.